వెల్కమ్ టు ద పవన్ స్టోరీస్ జర్నీ విత్ ద టైగర్ కథానిక మూడో భాగంలోకి స్వాగతం. అలా చూడచక్కని జంట వరుణ్ మరియు కావ్య. వాళ్ళ డెస్టినేషన్ దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నారు. ఉదయం 9 గంటలకల్లా వాళ్ళు ప్రయాణమయ్యారు. తెల్లని కాటన్ శారీ వేసుకొని, కళ్ళకు గూగుల్స్ పెట్టుకొని, చేతికి ఒక స్మార్ట్ వాచ్ పెట్టుకొని, కురులన్నీ అలా హాయిగా వదిలేసి చక్కగా రెడీ అయిపోయింది కావ్య. వరుణ్ కూడా బ్లూ జీన్స్ ప్యాంట్ మీద రెడ్ టీషర్ట్ వేసుకొని చక్కగా హుందాగా రెడీ అయ్యి కార్ దగ్గరికి వచ్చేసి లగేజ్ అంతా బ్యాక్ సీట్లో సర్దేశారు. మరి నేను అన్నట్టుగా చూస్తోంది ఓ వ్యక్తి. ఎవరో కాదు, వాళ్ళ మిత్రుడు టామీ. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్క అది. కమాన్ టామీ అనగానే సరాసరి కిటికీ నుంచి లోపలికి దూకేసింది వెనుక సీట్లో. ప్రయాణం ఇక మొదలెడదామా అంది కావ్య నవ్వుతూ. ఎస్ బాస్ అంటూ స్టార్ట్ చేశాడు. 250 కిలోమీటర్ల దూరం కదా, నువ్వు ఆఫ్ నేను ఆఫ్, ఇద్దరం సగం సగం అంది కావ్య. నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు వరుణ్. అలా ప్రయాణం చేస్తూ గుడి హత్నూర్ దాకా దాదాపుగా వచ్చేశారు. ఇక అక్కడి నుంచి మలుపు తిరగాల్సిన సమయం వచ్చేసింది. అక్కడే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక నా వంతు డ్రైవింగ్ అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది కావ్య. ఇప్పటి వరకు హైవేల మీద వచ్చారు కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగలేదు. కానీ గుడిహత్నూర్ నుంచి ఆస్వాబాద్ వైపు వెళ్లే రోడ్డు కాస్త ఇరుగ్గా ఉంటుంది కదూ. ట్రాఫిక్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల హాయిగా నెమ్మదిగా పాటలు వింటూ కావ్య నడుపుతోంది మెల్లిగా. అలా చూస్తూ ఉండగానే సాయంత్రం 7 గంటలకు కెరిమెరి వరకు వచ్చేశారు. ఆ రోజు నిండు పౌర్ణమి, వెన్నెల బాగా కురుస్తోంది. కెరిమెరిలో ఘాట్స్ ఉంటాయి. అవి కూడా నిర్మల్లో ఉన్న సహ్యాద్రి ఘాట్స్ లాగే ఉంటాయి. కాకపోతే సహ్యాద్రి ఘాట్స్ కాస్త వెడల్పుగా ఉంటాయి. కెరిమెరి ఘాట్స్ కాస్త నేరోగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మరో బండి వస్తుందంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాంటి సమయంలో ఆ నిండు పున్నమి వేళ కెరిమెరి ఘాట్స్ దాటుతూ ఉంటే కింద చెరువు కనిపించింది కావ్యకి. పైన కనిపిస్తున్న చంద్రుడు కూడా కింద నీళ్లలో అందంగా కనిపిస్తున్నాడు. చెరువులో అక్కడక్కడ ఏవో వేలాడదీసినట్టుగా ఉన్నాయి. ఏంటా అని తీక్షణంగా చూస్తే అవన్నీ 3 వారిన చెట్లు. వాటిపైన హాయిగా నిద్రపోతున్న పక్షులు. చాలా చక్కని ప్రదేశం అనిపించింది కావ్యకి. వెంటనే కార్ని ఓ సైడ్గా ఆపేసింది. అప్పటిదాకా నిద్రలో ఉన్న వరుణ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఏమైంది అన్నట్టుగా. కావ్య మెల్లిగా వెళ్ళి అలా